నా పేరు పార్వతీశం. ఇంటి పేరు వేమూరు వారి. నేను టైలర్ హై స్కూల్లో 5వ తరగతి దాకా చదివానులేండి. ఆ తర్వాత ఉపాధ్యాయుడు చెప్పేది నాకు అర్థం కాకనా, నాలాంటి ఇంటెలిజెంట్ వాళ్ళకి వారికి చెప్పేకి రాకనా, మొత్తానికి ఏదో ఇంట్లో కూర్చొని తాతలు సంపాదించిన ఆస్తితో దర్జాగా కాలు మీద కాలేసుకొని హాయిగా ఉండేవాడిని. మనం ఖాళీగా ఉంటే ఉంటారుగా చెప్పేవాళ్ళు. అలాంటోడు నా ఫ్రెండ్ గాడు నా దగ్గరకు వచ్చి, నువ్వు అర్జెంటుగా లండన్ వెళ్ళిపో శివాజీ అన్నాడు. మనం కూడా శివాజీలో రజనీకాంత్లా ఫీల్ అయ్యి తెల్లదొరల దేశంలో బారిస్టర్ చదివి మన దేశంలో ఉన్న తెల్లదొరలను తరిమి కొట్టాలని అనుకున్నా. కానీ ఏం చేస్తాం, మనీ ప్రాబ్లం. తాతలు సంపాదించిన ఆస్తి ఉందని చెప్తావు, మళ్ళీ మనీ ప్రాబ్లం అంటున్నావు ఏంటి అనుకోకండి. మా ఎంత తాతలు సంపాదించినా ఖర్చు పెట్టాలంటే నాన్న ఇవ్వాలి కదా అండి. మా నాయన్ని అడిగితే ఇంట్లో మూసుకొని కూర్చోరా అని అంటాడని పని మీద నర్సాపురం వెళ్తున్నా అని చెప్పి 2 గారితో కొంత డబ్బు తీసుకొని నర్సాపురం వెళ్ళాను. మరుసటి రోజు ఒక మ్యాప్ తీసుకొని లండన్కి రూట్ మ్యాప్ వేసా ఎలా వెళ్ళాలో అని. నా దగ్గర ఉండేది కొంత డబ్బు, అన్నీ అక్కడే కొనేస్తే ఈ డబ్బు సరిపోదు, కావాల్సినవి అన్నీ ఇక్కడి నుండి తీసుకొని పోతే సరి అనుకుని ట్రంకు పెట్టు తీసుకొని కూర్చున్నా. ఏం తీసుకొని పోవాలో నాకు అస్సలు అర్థం కాలే. సరే ఉండు, ఒక పుస్తకం తీసుకొని మొదలు పెడదాం అని నిద్ర లేచినప్పటి నుండి ఏమేం కావాలో లిస్టు రాసుకున్నా. పొద్దున్నే పళ్ళు తోమడానికి వేప పుల్లలు, స్నానం చేయడానికి ఇత్తడి చెంబు, ఒళ్ళు తుడుచుకోవడానికి 2 తువాళ్ళు, ఒక సీసాలో కొబ్బరి నూనె, దువ్వుకోవడానికి దువ్వెన, కొబ్బరి సిప్పలో కొంచెం కుంకుమ, 4 అంగీలు, 4 ప్యాంట్లు, 2 తెడ్డీలు, కాళ్ళకు ₹3 పెట్టి కొన్న బూట్లు. అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కదా, పైగా దొరల దేశం, సూట్ ఉండాలి అని అది కూడా సంధి పెట్టా. ఇంతలో తిండి విషయం మర్చిపోయాం అనుకుని మళ్ళీ పెట్టె తెరిచి కొంచెం గోధుమ పిండి, రొట్టెలు నంచుకోవడానికి ఆవకాయ, రొట్టెలు కాల్చుకోవడానికి పెనం, స్టవ్, కొంచెం కిరసనాయిలు అన్నీ పెట్టేసి పెట్టె మూసేసి పడుకున్నా. పొద్దున్నే లేచి వజ్యం లేకుండా చూసుకొని సేపున మంచులయ్యే వరకు చూసి ఎడ్ల బండిలో పడవరేవకు వెళ్ళాను. మొగల్తూరు, నర్సాపురం చుట్టుపక్కల 2-3 ఊర్లు తప్ప ఇంకెక్కడికి వెళ్ళేవాడిని కాదు. చిన్నప్పటి నుండి నర్సాపురంలో ఉన్న పడవ ఎక్కే సందర్భం రాలేదు. ఇప్పుడు పడవలో వెళ్తూ ఉంటే మహా సరదాగా ఉంది. స్టీమర్లో వెళ్ళినా పడవలో వెళ్ళిన మాదిరే ఉంటుంది అనుకున్నా. ఇంకా రాత్రి అయింది. కొట్టలో ఎలకలు పరిగెడుతున్నాయి. పక్కన మినప రొట్టెలు అమ్ముతుంటే 2 రొట్టెలు ఉడికించిన శనగలు కొనుక్కొని తిని పడుకున్నా. ఇంకా తెల్లారింది. పడవ నిడదవోలు చేరింది. నేను నిద్రలేచి పడవ దిగి ముఖం కడుక్కొని తిన్నగా నడుచుకుంటూ స్టేషన్ చేరుకున్నా. అక్కడ ఒక పెద్ద మనిషి కనిపిస్తే, టికెట్ ఇవ్వండి త్వరగా అన్నా. దానికి ఆ పెద్ద మనిషి, ఏమిటి అంత హడావిడి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ రైలుకు వెళ్ళాలి అని అడగడం మొదలుపెట్టాడు. నేను ఎక్కడికి వెళ్ళేది చెప్తే మా ఇంట్లో చెప్పేస్తాడేమో అనుకుని, సరే అదంతా ఎందుకులేండి, టికెట్ త్వరగా ఇప్పించండి అన్నాను. టికెట్ ఇచ్చే ఆయన ఇంకా రాలేదు, కొద్దిసేపు ఉండమన్నాడు. కొంచెంసేపు అయిన తర్వాత టికెట్ ఇచ్చే ఆయన వచ్చాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళి టికెట్ ఇవ్వండి అన్నా. ఎక్కడికి అన్నాడు. చెప్తానులేండి, త్వరగా ఇవ్వండి అన్నా. ఏమయ్యా, ఏ ఊరు పోతావయ్యా, ఒట్టి నాటుపురం మాదిరి ఉండవే, నీవు పూడ్చేది చెప్పకపోతే ఎస్టరా ఇచ్చారయ్యా, ఓ అయ్యా, బుద్ధి లేదు వలే ఉంది, వాళ్ళంతా కాచుకున్నారు అని కేకలు వేశారు. అక్కడ ఉన్నవారు అంతా నవ్వడం మొదలుపెట్టారు. నన్ను ఒక పెద్ద మనిషి పక్కకు పిలిచి, ఈ రైలు చాలా దూరం వెళ్తుంది, చాలా చోట్ల ఆగుతుంది, అందుకే ఏ ఊరు వెళ్ళాలో చెప్తే ఆ ఊరికి టికెట్ ఇస్తాడు అని ఆ పెద్దాయన హితోపదేశం చేశాడు. ఆయన చెప్పిన మాటలు నాకు సబబుగానే అనిపించి టికెట్ ఇచ్చే ఆయన దగ్గరికి వెళ్ళి, చెన్నపట్నంకి ఒక టికెట్ ఇవ్వు అన్నా. ఆయన కళ్ళేవే చేసి, ఎన్నయ్యా ఇది, ఈ పొద్దు ఎక్కడ వచ్చావయ్యా, ఒట్టి జంతువులే ఉంటావు, పోయా జల్దీ పో, వాళ్ళంతా కాసుకొని ఉన్నారు, పొమ్మంటే ఏందయ్యా అట్లా మూతి పెట్టి చూస్తావు, పట్నం బండి సాయంత్రం వరకు రాదయ్యా, అప్పుడు దాకా ఎక్కడనైనా పండుకునే తూంగు అన్నాడు. పట్నం బండి ఎప్పుడు వస్తుందండి అన్నాను. సాయంకాలం అన్నాడు ఆయన. అలాగా, సాయంత్రం దాకా ఉండాలా, నాకు తొందర పని ఉందే. అప్పుడు నా ముఖం కేసి చూసి,
తొందర పని ఉంటే నడిచిపో అని కిటికీ తలుపు వేసుకొని చెక్కాపోయాడు. నా మీద కోపం చేత ఇలా అడ్డున్నాడేమో అని ఈసారి నెమ్మదిగా అడిగి నిజం తెలుసుకుందామని ముందుకెళ్ళి ఎదురుగా నిలబడి మాట్లాడుదామని నోరు తెచ్చేసరికి ఆయన, వస్తేవా పట్నం బండి ఎప్పుడు వచ్చేది తెలుసుకునేదానికి వస్తేవా, ఒకసారి చెబితే నీకు బుద్ధి లేదు అని ఆరంభించాడు. నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను జాగ్రత్త అని చెప్దామనుకున్నా, కానీ ఆయనకు ఇంతకంటే ఏడిపిస్తే బాగుండదని తోచింది. అందుకని అబ్బే నేను రైలు సంగతి అడగడానికి రాలేదండి, మిమ్మల్ని చూస్తే ఏమి జ్ఞాపకం వస్తుందో చెప్పడానికి వచ్చానండి అన్నాను. ఏమి జ్ఞాపకం వస్తుంది? మీ ముఖం చూస్తే ఉలి ఆడిన తిరగటిరాయి, మీ తలకాయ చూస్తే సున్నపు పిడత జ్ఞాపకం వస్తున్నాయి. అక్కడ ఉన్న నౌకర్లు ఏకంగా పక్కున నవ్వారు. ఆయన ఉరుకుమోతను వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను పారిపోయాను.